జగన్‌ని మొత్తం అష్టదిగ్బంధనం చేసేసి, ఏదో రకంగా, ఏదో కేసులో ఇరికించేసి, ఆయన పేరు వినబడకుండా ఎందుకంటే జగన్ అనేవాడు బయట లేకపోతే ఏ జైల్లోనే పెట్టించేస్తే మిగిలిన వాళ్ళు కూడా దాదాపుగా సైలెంట్ అయిపోతారు. ఇప్పటికే కేసుల భయంతో చాలామంది నోరు విప్పట్లేదు. ఇక జగనే లోపలికి వెళ్ళిపోతే పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? విజయమ్మ దూరంగా ఉన్నారు, షర్మిల కాంగ్రెస్‌లో ఉన్నారు. భారతి గారు బయటకు వచ్చి పార్టీని భుజాన వేసుకుంటారో లేదో తెలియదు. ఒక రకంగా జగన్ కనుక జైలుకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంప్లీట్ క్లోజ్. అప్పట్లో అంటే జగన్ జైలుకి వెళ్ళినా సరే జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. విజయమ్మ వెన్నంటి ఉన్నారు, నడిపించారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు. అంటే ఒక రకంగా అప్పట్లో తల్లి లేదంటే సోదరి సపోర్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు. అధికారం కోల్పోయారు. అలాగే పార్టీలో చాలామంది సీనియర్లు సైలెంట్‌గా ఉన్నారు. బాలినేని లాంటి వాళ్ళు పార్టీకి దూరం అయిపోయారు. అలాగే జగన్ మీద లిక్కర్ స్కామ్ లాంటి కేసుల్లో ఆయన ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా జగన్‌కి వ్యతిరేకంగా మారిపోయారు. పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఇచ్చిన రాజ్యసభ కూడా వదిలేసుకున్నారు. అది వేరే వాళ్ళకి కేటాయించేశారు. అంటే మొత్తం అష్టదిగ్బంధనంలో ఇరుక్కుపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎలా బయటికి రావాలి అనేది కూడా ఆయన పెద్దగా ఆలోచించట్లేదు. జరిగేది జరక్కమాందు అనేది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటంటే ఆయన పదే పదే ఏదో జరిగిపోద్దని అనుకునే టైప్ కాదు. జరగాల్సింది ఎలాగా జరుగుద్ది, ఇప్పుడు ఏం చేయాలి, జరిగేదాన్ని మాత్రమే ఆలోచిస్తారు. అందుకే ఒక పక్క జిల్లా అధ్యక్షులు పెడుతున్నారు, నియోజకవర్గ కమిటీలు వేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో మొత్తం క్యాడర్నంతా సిద్ధం చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, కార్యకర్తలకి పదవులు ఇస్తున్నారు, వాళ్ళందరికీ బాధ్యత నేర్పుతున్నారు. అంటే పార్టీని నడిపించడానికి ఆయన కూడా రెడీ అవుతున్నారు. ఆయన ఉన్నా లేకపోయినా పార్టీ నడిచేలాగా మొత్తం అంతా సెట్ చేస్తున్నారు. అంటే ఆయనకు కూడా తెలుసు ఏదో సమయంలో ఏదో జరుగుద్ది, ఏదో నిర్ణయం అయితే తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అనేది. అలాంటప్పుడు పార్టీ కుంగిపోకూడదు, పార్టీ వంగిపోకూడదు, పార్టీ నడవాలి, ముందుకు నడవాలి. అంటే ఒక సారథి ఉంటే సరిపోదు. మొన్నటి వరకు ఒక రథ సారథే జగన్ ఒక్కరే. కానీ ఇప్పుడు చాలామంది సారథులు ఉండాలి. ప్రతి జిల్లాకి ఒక రథ సారథి ఉండాలి, ప్రతి నియోజకవర్గానికి ఒక రథ సారథి ఉండాలి. అప్పుడే పార్టీ నడుస్తుంది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా సరే అష్టదిగ్బంధంలో చిక్కుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, పరిణామాలు ఎలా ఉంటాయనే చూడాలి.